ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వరుస ఫెయిల్యూర్స్ నాగార్జునను వెంటాడుతున్నాయి. బంగారాజు ఓకే అనిపించుకున్నా సోగ్గాడే చిన్ని నాయన లాంటి హిట్ పడలేదు. మరి సంక్రాంతికి వస్తున్న నా సామిరంగాతో సత్తా చాటుతాడా? హావ్ ఎ లుక్. గోస్ట్ డిజాస్టర్ తర్వాత కథ డైరెక్టర్ను సెట్ చేసుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది. ధమాకాకు మాటలు రాసిన బెజవాడ ప్రసన్న కుమార్ కు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు నాగ్. మరి ఏమైందో ఏమో ఈ ప్లేస్ లోకి డాన్స్ మాస్టర్ విజయ్ బన్నీ వచ్చేశాడు. గతంలో మాస్ మూవీతో లారెన్స్ ను డైరెక్ట్ గా పరిచయం చేసిన నాగార్జున మరొక కొరియోగ్రాఫర్ కు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. నా సామిరంగపై నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నారు. పండక్కి సరిపోయే అచ్చమైన పల్లెటూరి మూవీతో వస్తున్నారు. అల్లరి నరేష్ కీ రోల్ పోషించగా మరొక యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించాడు. వీళ్లతో మీర్నా మీనన్, రుక్సార్ జతకడుతున్నారు. సాధారణంగా గ్లిమ్స్ టీజర్ లో హీరోయిన్ కి ఇంపార్టెన్స్ తక్కువే. హీరో చుట్టూనే తిరుగుతాయి. హీరోయిజం బిల్డప్ షాట్స్ తో సరిపెట్టేస్తారు. కానీ నా సామిరంగా టీజర్ కథంతా హీరోయిన్ చుట్టూ తిరిగితే ట్రైలర్ లో ఎక్కువసేపే కనిపించింది. నా సామిరంగా సినిమాకు కీరవాణి మ్యూజిక్ ఇచ్చారు. నాగ్ కీరవాణి కాంబోలో అన్నమయ్య, రామదాసు, వారసుడు, అల్లరి అల్లుడు, భీమవరం బుల్లోడు లాంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. దీంతో హిట్ కాంబో రిపీట్ అవుతోంది. ప్రెసిడెంట్ గారి పెళ్లాంలా నా సామిరంగా హిట్ అవుతుందన్నారు కీరవాణి. సినిమా 14న థియేటర్స్ లోకి వస్తోంది.